జ్యోతిరావు పూలే కన్న కలలను, ఆలోచనలను, ఆశయాలను భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి స్పష్టం చేశారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అన్యాయం పెరిగినప్పుడు మహానుభావులు జననం జరుగుతుందని, కులాల పట్ల, మహిళల పట్ల రుగ్మతలు చెలరేగిన సమయంలో పూలే మహిళా సాధికారత కోసం కృషి చేశారని పురంధేశ్వరి కొనియాడారు. బీజేపీ పూలే ఆశయాల వైపు పాలన సాగిస్తుందని వివరించారు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, కులాల పట్ల వివక్ష, మహిళల పట్ల వివక్ష విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారు, అందుకనే వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు, వారి జననం అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో వారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, కులాల మధ్యన ఉన్నటువంటి వివక్ష కావచ్చు, మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, వీటన్నిటినీ దూరం చేయడానికి వారు స్వయంగా ఒక తక్కువ కులంలో జన్మించినప్పటికీ సమాజానికి ఎదురొడ్డి పోరాడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం నిలిచినటువంటి మహనీయుడు. అందుకనే చాలామంది వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిరావు పూలే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు, పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. ఆ ప్రాంతాల్లో ఆ కులాన్ని అతి తక్కువగా చూసి చిన్నతనం నుండే వారు సైతం వివక్షకి గురైనటువంటి నేపథ్యం కనుక మొదటి నుండి కూడా వారికి ఆ సామాజిక స్పృహతోటి అతి చిన్న వయసులోనే వారు కులాల మధ్య సమానత్వం తీసుకురావాలి అనేటువంటి విషయానికి, మన దేశంలో మహిళల పట్ల కనబడుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో, నిజమైనటువంటి సాధికారత మహిళకి విద్యను అందించినప్పుడే వారికి నిజమైనటువంటి సాధికారత లభిస్తుంది అనేటువంటి విషయాన్ని విశ్వసించి ప్రత్యేకించి ఈ రెండు విషయాల కోసం జ్యోతిరావు పూలే గారు వారి జీవితాన్ని ఈ అంశాలకు అంకితం చేయటం జరిగింది. కానీ ఎప్పుడైతే మహిళని విద్యాధికురాలిని చేస్తామో, తన హక్కుగా భావించి మహిళ తన కోసం తన కాళ్ళ మీద ఎప్పుడు నిలబడగలుగుతుందో అదే నిజమైనటువంటి సాధికారత అని విశ్వసించి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరూ కూడా మహిళల యొక్క విద్య కోసం వారు చాలా గొప్పగా పనిచేసినటువంటి నేపథ్యం. అటువంటి జ్యోతిరావు పూలే గారు యొక్క జయంతి ఈనాడు. అయితే సాధారణంగా పుష్పాంజలి ఘటిస్తూ ఉంటాము, కానీ నిజమైన నివాళి వారి ఆశయాల్ని మనం కొనసాగించినప్పుడేనని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ వస్తున్నటువంటి విషయం.